హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించే ఎస్ఆర్నో క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఈరోజు మామూలుగా మనం ఎక్కువగా ఉపయోగించే టెన్స్కి సంబంధించిన అన్ని రకాల ఎస్ఆర్నో క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. మామూలుగా ఎస్ఆర్నో క్వశ్చన్స్లో క్వశ్చన్ అనేది హెల్పింగ్ వర్బ్తోన ఆరంభం కావడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్ వర్డ్స్ అయినా విచ్, వాట్, వై అట్లాంటి పదాలు ఉపయోగించడం జరగదు. దీని సమాధానం కూడా ఎస్ అని కానీ నో అని కానీ ఉండడం జరుగుతుంది. కారణాలు వివరించడం ఇట్లాంటివన్నీ ఉండదు అన్నట్టు. కాబట్టి వీటిని ఎస్ఆర్నో క్వశ్చన్స్ అని అంటారు. చాలా సింపుల్గా ఉంటాయి ఈ క్వశ్చన్స్. అయితే ఇవి చూసిన తర్వాత మీరు మీ సందర్భానికి తగినట్టుగా రకరకాల వర్బ్స్ని ఉపయోగించి మీకు కావాల్సిన క్వశ్చన్స్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఇంకా ఇంగ్లీష్ ఎక్కువ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టెన్స్ వైజ్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్, ఐ స్పీక్ ఇంగ్లీష్. నో, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. డస్ హీ ప్లే క్రికెట్? ఎస్, హీ ప్లేస్ క్రికెట్. నో, హీ డజంట్ ప్లే క్రికెట్. ఇవి రెండు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. Am I speaking clearly? Yes, you are speaking clearly. No, you are not speaking clearly. Are you coming to school? Yes, I am coming to school. No, I am not coming to school. Is Ramu watching TV? Yes, Ramu is watching TV. No, Ramu is not watching TV. ఈ మూడు కూడా present continuous. Next present perfect చూద్దాం. Have you returned the book? Yes, I have returned the book. No, I haven't returned the book. Has Radha paid the bill? Yes, Radha has paid the bill. No, Radha hasn't paid the bill. ఇవి present perfect. Next present perfect continuous tense. Have you been preparing for the exam? Yes, I have been preparing for the exam. No, I haven't been preparing for the exam. Has Raju been waiting for you? Yes, Raju has been waiting for me. No, Raju has not been waiting for me. Next simple past tense చూద్దాం. Did you buy the dress? Yes, I bought the dress. No, I didn't buy the dress. Next past continuous tense. Were you writing the exam yesterday? Yes, I was writing the exam yesterday. No, I was not writing the exam yesterday. Was Lata singing a song? Yes, Lata was singing a song. No, Lata was not singing a song. Next past perfect tense. Had you visited Mumbai? Yes, I had visited Mumbai. No, I hadn't visited Mumbai. Next simple future. Will he come tomorrow? Yes, he will come tomorrow. No, he won't come tomorrow. Next question, future continuous tense. Will he be writing exam? Yes, he will be writing exam. No, he won't be writing exam. Will ప్లస్ నాట్ని won't అని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి రెండు కూడా ఇక్కడ విల్ అనేది ఉపయోగించింది కదా హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ స్థానంలో ఐ కానీ వి కానీ ఉన్నట్లయితే విల్కి బదులుగా షెల్ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. స్పోకెన్ ఫామ్లో రెండు నడుస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ.